వచ్చేసి మన అనాథపూర్ విలేజ్. మేము అగ్రికల్చర్ చేసుకుంటూ డీలింగ్ చేసుకుంటూ తర్వాత గ్రూప్లలో సీఏగా చేసుకుంటూ ఈ బిజినెస్ అనేది పార్ట్ టైంగా స్టార్ట్ చేసినాం. ఇప్పుడు ఫుల్ టైంగా ఇదే బిజినెస్ కంటిన్యూ చేస్తున్నాం. మాకైతే చాలా సంతోషంగా ఉంది. ఇంత మంచి ఆపర్చునిటీ ఇచ్చినటువంటి మా గ్రేట్ ఆల్ అప్లయన్స్ అందరి కోసం ఒకసారి బిగ్ రౌండ్ అప్లైస్ అండి. ఈ అవకాశం ఇవ్వకపోయి ఉంటే, ఈ ఆపర్చునిటీ గురించి నాకు తెలియకపోతే నేను ఖచ్చితంగా అదే బిల్డింగ్ల పని చేసుకుంటూ ఊళ్ళల్లో సీఏగా చేసుకుంటూ పొలం పని చేసుకుంటూ నేను ఇంటి దగ్గరే ఉండేదాన్ని. కానీ ఏ రోజైతే నాకు ఈ అవకాశం వచ్చిందో ఆ అవకాశాన్ని నేను సద్వినియోగం చేసుకున్నా కాబట్టి ఈరోజు కంపెనీ లోపల హైయెస్ట్ పిన్ అచీవ్మెంట్ చేయడం జరిగింది. చాలా అంటే చాలా సంతోషంగా ఉంది. అగ్రికల్చర్ చేసే టైం లోపల మేము చాలా రకాల స్ట్రగుల్స్ ఫేస్ చేసినాం. ఎందుకనంటే నాకు స్టార్టింగ్లో పొలం పని వచ్చేది కాదు. కానీ అక్కడ మేము ఛాలెంజ్గా తీసుకొని పొలం పని కూడా నేర్చుకొని చేయడం జరిగింది. చాలా ఇబ్బందులు పడ్డాం. తర్వాత ఏంటంటే స్కూల్ టైంలో మా సార్ని హ్యాండ్ ఫ్రాక్చర్ కావడం వల్ల ఆయనకు చాలా ఇబ్బంది ఉండేది. పొలం పని ఎక్కువ చేసినప్పుడు చేతికి మొత్తం పుండ్లు వచ్చి దాని నుంచి బ్లడ్ బ్లీడింగ్ అవుతుండే. నైట్ ఇంటికి వచ్చినాక పడుకోకపోతుండే. చాలా సందర్భాలలో నైట్ కూర్చొని ఏడ్చేవాళ్ళం. ఇంత హార్డ్ వర్క్ చేస్తున్నాం, బ్రతకాలంటే ఖచ్చితంగా పని చేయాలి, పని చేస్తే ఇట్లాంటి ఇబ్బంది ఉంది ఎట్లా అని చెప్పేసి చాలా సార్లు ఏడ్చిన రోజులు ఉన్నాయి. అట్లా అని చెప్పేసి ఎట్లా అంటే ఎడ్లతో ఉంటే ఇబ్బంది అవుతుందని చెప్పి ట్రాక్టర్ తీసుకొని తర్వాత ట్రాక్టర్ తీసుకున్నాక ఈఎంఐ కట్టడానికి ఇబ్బంది అవుతుందని చెప్పేసి వేరే వాళ్ళ ల్యాండ్ కూడా మేము కౌలు తీసుకొని ఒక 20 acres కౌలు తీసుకొని చేయడం జరిగింది. అట్లా చేస్తున్న టైం లోపల కూడా వర్షం పోయి అక్కడ కూడా మేము మళ్ళీ లాస్ కావడం జరిగింది. చాలా అప్పులలోకి వెళ్ళిపోయినాం. ఆ తర్వాత ఏంటంటే అప్పులలోకి వెళ్ళిపోయినప్పుడు మా సార్ చాలా డీలా అయిపోయాడు. ఎందుకంటే ఇన్ని పనులు చేస్తున్నాం, లాస్ట్కు మిగిలేది మనకు అప్పులే ఉన్నాయి, చాలా ఇబ్బంది ఉంది అని చెప్పేసి మాకు 2 పిల్లలు. ఆ పిల్లలకు కూడా హాస్పిటల్స్లో చాలా డబ్బులు ఖర్చు పెట్టినాం. అట్లా ఇంకా ఇబ్బంది అయింది. ఆ తర్వాత ఏంటంటే బోర్డు దగ్గరికి వెళ్ళి నేను మోటార్ ఆన్ చేసి వస్తా అని చెప్పి నైట్ టైంలో బోర్డు దగ్గరికి వెళ్ళేవాడు. వెళ్ళే టైంలో ఏం ఆలోచన చేస్తున్నానేమో అక్కడికి వెళ్ళిన తర్వాత అన్ని ఏంటంటే సూసైడ్ వీడియోలు అవి అన్ని నాకు పంపించేవాడు, వాట్సాప్ చేసేవాడు. ఏమేమి ఇట్లా చేస్తున్నాను చెప్పి కొద్దిసేపు తర్వాత చూస్తే ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టుకునేవాడు. అప్పుడు నైట్ 11-12 అయ్యేది. ఆ టైంలో కూడా మా అత్తమ్మ మామయ్య వాళ్ళకి చెప్తే కంగారు పడతారని చెప్పి మా సార్ వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని తీసుకొని చేను దగ్గరికి వెళ్ళి ఫోన్కి టార్చ్ లైట్ పెట్టుకొని మా సార్ను నేను నైట్ అంతా సెర్చ్ చేసి మళ్ళీ ఇంటికి తీసుకొని వచ్చేవాళ్ళం. అట్లా చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేసినాం మేము. అక్కడి నుండి ఏదైనా పని చేయాలి, మా సార్కి మొత్తం నేను అతని పని నుంచి రిమూవ్ చేయాలి అని చెప్పేసి నాకు చాలా పెద్ద డ్రీమ్ ఉండేది. కానీ నేను అనుకునేదాన్ని నేను ఇంత చిన్న చదువు చదివినా, అంత చదువుకుంది ఇంటర్మీడియట్ కాబట్టి నాకు ఏం జాబ్స్ రావు, మనకి ఇలాంటి లైఫ్ మా పిల్లలను మంచిగా చదివిపిస్తే వాళ్ళు జాబ్ చేసి మా లైఫ్ చేంజ్ చేస్తారని వాళ్ళపైన ఎక్కువ హోప్ పెట్టుకొని వాళ్ళని మంచిగా చదివించాలని ఆలోచన చేసినాం. కానీ ఏంటంటే చాలా అప్పుల వల్ల ఒక 5th క్లాస్ వరకు ఇంగ్లీష్ మీడియం చదివించి తర్వాత గవర్నమెంట్ హాస్పిటల్లో చదివించినాం. అట్లాంటి టైం లోపల మాకు ఈ బిజినెస్ ఆపర్చునిటీ రావడం జరిగింది. ఈ ఆపర్చునిటీ వచ్చినప్పుడు అంటే ఫస్ట్ మీటింగ్ మా సార్ ఏం చేసిందంటే ఫోర్స్గా పంపించిండు. ఎందుకంటే అప్లైన్స్ ఎవరో తెలియదు కానీ మీటింగ్ అయితే బాగుంటుంది అని చెప్తే ఆ మీటింగ్ చెప్తే బాగుంటుంది, అక్కడ ఎంజాయ్మెంట్ ఉంటుందేమో అన్న ఉద్దేశంతో మా సార్ డబ్బులు కట్టి మీటింగ్ పంపించాడు. కానీ నాకు వెళ్ళడానికి ఇబ్బంది ఉంది, ఎందుకంటే 5000 రూపీస్ ఖర్చు పెట్టాలని. కానీ అప్పుడు నాకు ఎవరో తెలియదు. సరిత మేడం ఫోన్ చేసి మేము చాలా మంది లేడీస్ ఉంటారు మేడం రండి అని చెప్పేసి అన్నది. అక్కడికి వెళ్ళినాం. అక్కడికి వెళ్ళిన తర్వాత ఫస్ట్ డే నాకు మీటింగ్ ఏం అర్థం కాలేదు. అందరినీ చూస్తున్నాను కానీ నాకు ఏం అర్థం కాలేదు. తర్వాత ఒక్కొక్కరిని అబ్జర్వ్ చేస్తూ ఉన్నా, ప్రతి ఒక్కరి లైఫ్ చేంజ్ అయింది. మీరు నాకన్నా తక్కువ చదివి కూడా లైఫ్లో సెటిల్ అయింది, నా జీవితం కూడా మారుతుంది అన్న ఒక ఆలోచన వచ్చింది. కానీ నాతో అవుతుందో కాదో అనుకున్నా. కానీ ఆ మీటింగ్ ఎఫెక్ట్ వల్ల ఏంటంటే నేను ఆ మీటింగ్ లోపలనే బ్రౌన్ డైరెక్టర్ కావడం, ఇంటికి వచ్చినాక నాకు ఒక 16,000 ఇన్కమ్ రావడం నాకు ఇంకా చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఎందుకంటే నేను 5,000 రూపీస్ ఖర్చు పెట్టి మీటింగ్ చెప్తే నాకు వచ్చిన అమౌంట్ 16,000, అంటే నాకు ట్రిపుల్ అమౌంట్ వచ్చింది. అప్పుడు నా సార్కి ఒకటే చెప్పిన, ఇందులో చేస్తే
తెలుసు ఎట్లుంటారంటే ఇప్పుడు సీఏగా చేస్తే ఐటీపీ వాళ్ళు అమ్మాయి వాళ్ళు ఉంటారు, ఊర్లో పక్కన వాళ్ళు ఏంటి సబ్బులు పేస్ట్లు అమ్ముకుంటా తిరుగుతున్నావు, ఈ పనులన్నీ అయిపోయినాయా, మళ్ళీ ఇది చేస్తున్నావు అని చెప్పేసి ఎగతాళి చేసిరు. అట్లా ఎగతాళి చేస్తే కూడా నేను నెగిటివ్ కాలేదు, ఎందుకంటే నేను సక్సెస్ అయిన పీపుల్స్ని చూసిన కాబట్టి ఇక్కడ సక్సెస్ ఉంది, 100% నేను సక్సెస్ అవుతా అని చెప్పేసి మీరు ఎవరైతే నన్ను ఎగతాళి చేస్తున్నారో ఒక 6 నెలల్లో మా ఇంటి ముందు ఒక కారు ఉంటుంది, 1 లక్ష రూపాయల ఇన్కమ్ తీసుకుంటాను ఛాలెంజ్గా తీసుకొని నేను బయటకు వెళ్ళి ఆ ఛాలెంజ్ ప్రకారం నేను 6 నెలల్లో క్రౌన్ డైరెక్టర్ అయ్యి కారు తీసుకొని 1 లక్ష రూపాయల ఇన్కమ్ కూడా తీసుకోవడం జరిగింది. అప్పటి నుంచి జనాలలో ఏంటంటే అప్పటి వరకు ఎక్కడ చెడిపోతే బాగుండు అనుకున్నారు, కానీ అప్పటి నుంచి మీరు బాగుపడుతున్నారు అనే ఆలోచన వచ్చింది. అంతకుముందు ప్రొడక్ట్స్ వాడేవాళ్ళు కొన్ని, ఆ తర్వాత ప్రొడక్ట్స్ కూడా వాడడం మానేసిరు. నేను ఒక్కటే ఆలోచన చేసిన, వీళ్ళు వాడు జనాలు ఇంకా చాలా మంది ఉన్నారు, వాళ్ళందరి దగ్గరికి వెళ్తే నా బిజినెస్ అవుతుంది అని చెప్పేసి బయటకు వెళ్ళి నేను అప్లయన్స్ సబ్మిషన్లో ఉండి వర్క్ చేసిన కాబట్టి ఈరోజు నేను ఈ లెవెల్ని అచీవ్మెంట్ చేయడం జరిగింది. ఏంటంటే నాకు ఈరోజు సన్మానం చేస్తుంటే ఇప్పుడు మన హైదరాబాద్లో ఢిల్లీ లోపల కూడా మేము ఎలాంటి ఎడ్యుకేషన్ ఎక్కువ లేని, తర్వాత నెట్వర్క్ బ్యాక్గ్రౌండ్ లేని అగ్రికల్చర్ చేసే పర్సన్స్ని అక్కడ ఢిల్లీకి వెళ్తే కలెక్టర్స్, డాక్టర్స్, తర్వాత మంచి బిజినెస్ మ్యాన్స్ అక్కడ రికగ్నేషన్ చేస్తుంటే వాళ్ళ హ్యాపీనెస్ అక్కడ చూస్తే నాకు అనిపించింది, మేమేనా అనిపించింది. ఇప్పటికి కూడా ఒక్కొక్కసారి ఇదంతా కలనా నిజమా అన్నట్టు అనిపిస్తుంది. ఇంత మంచి రికగ్నేషన్ నిజంగా మేము ఈరోజు చనిపోయినా పర్లేదు, అంత హ్యాపీ మూమెంట్ని మేము ఎంజాయ్ చేసినాం. ఇట్లాంటి హ్యాపీ మూమెంట్ మీరు కూడా ఎంజాయ్ చేయాలంటే ఒక 2 నుంచి 3 సంవత్సరాలు మీ అప్లైని ఏది చెప్తారో అది కన్సిస్టెన్సీగా కమిట్మెంట్గా పనిచేస్తే 100% మీ డ్రీమ్స్ కూడా ఫుల్ఫిల్ అయితే మీ పిల్లల యొక్క ఫ్యూచర్ కూడా బాగుంటుంది. ఎందుకంటే మేము యూసీడీ తర్వాత మాకు ఇక్కడ కొన్ని లెగ్స్ ఆగిపోయినా కూడా మేము కోల్డ్ కాంటాక్ట్ ద్వారా బయటకు వెళ్ళి ఎట్లా అంటే పిచ్చోళ్ళలాగా పనిచేసినాం. ఎందుకంటే కొంచెం దూరం వెళ్తే అక్కడికి వెళ్ళినాక మళ్ళీ రిటర్న్ వచ్చి మళ్ళీ మార్నింగ్ పోతే లేట్ అవుతుందన్న ఉద్దేశంతో మేము కార్లోనే ఒక సిలిండర్, కొన్ని రైస్, కొంచెం చట్నీ తీసుకొని వెళ్ళి ఒక 2-3 మంత్స్ వరకు కూడా మేము ఇల్లు మొత్తం చూడకుండా ప్లాన్ చేసినాం కాబట్టి ఈరోజు ఈ లెవెల్ నచ్చింది. బయటకి ప్లాన్లోకి వెళ్ళమంటే 1-2 ప్లాన్లు చేస్తారు, మళ్ళీ ఇంటికి వస్తారు, నెక్స్ట్ డే వెళ్ళరు. వారానికి 1-2 ప్లాన్లు చేస్తే మాత్రం సక్సెస్ కావాలి. సక్సెస్ కావాలంటే మనం మార్నింగ్ లేచి నుంచి పడుకునేంత వరకు కూడా మన మైండ్ లోపల ఇంకా ఈరోజు 10 ప్లాన్లు చేసినామంటే నెక్స్ట్ డే ఇంకొక 20 ప్లాన్స్ ఎందుకు చేయకూడదు అన్న ఆలోచన మన లోపల ఉన్నప్పుడే ఈ బిజినెస్లో సక్సెస్ అవుతాం. ఎందుకంటే బయట జనాలు చాలా నెగిటివ్ ఉంటారు, వాళ్ళ మాటలు పట్టుకున్నామనుకో వాళ్ళు ఏదైతే లైఫ్ లీడ్ చేస్తారో మనం కూడా అదే లైఫ్లో ఉంటాం. కానీ ఇక్కడ మన అప్లయన్స్ సక్సెస్ అయ్యారు, తర్వాత వాళ్ళ డ్రీమ్స్ అన్నీ కూడా ఫుల్ఫిల్ అవుతున్నాయి. మన డ్రీమ్స్ కూడా ఫుల్ఫిల్ కావాలంటే మన అప్లయన్ చేయి పట్టుకోవాలి. ఇక్కడ చూడండి, మా సార్ చెప్పింది కదా, మా తండ్రిని కోల్పోయినా కానీ నేను అప్లయన్ రూపంలో మా తండ్రిని చూసుకుంటున్నాను అని చెప్పేసి నిజంగా ఇది నిజము. మేము తల్లిదండ్రులను మా అప్లయన్ల రూపంలోనే చూసుకుంటున్నాం. వాళ్ళతోని ఎంత మనము రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తే అప్లైన్లతోని మన బిజినెస్ అనేది అంత ముందుకు పోతుంది. కొంతమంది ఏంటంటే నేను ఎక్కువ చదువుకున్నా, లేదంటే నాకే అప్లైన్ కంటే ఎక్కువ నాలెడ్జ్ ఉంది అని ఆలోచన చేసే వాళ్ళు ఉంటారు. ఏంటంటే మనకి ఎంత నాలెడ్జ్ ఉన్నా కూడా అది పక్కన పెట్టి అప్లైన్ మైండ్ను మనం ఎప్పుడైతే వాడుకొని వాళ్ళ గైడెన్స్ లోపల మనం ఉంటామో మాకు ఏదైతే ఈరోజు రికగ్నేషన్ జరిగిందో అలాంటి రికగ్నేషన్ మీకు కూడా జరుగుతుంది. 100% నిజం. కాబట్టి ఎక్కువ ప్లాన్స్ చేయండి, ఎక్కువ మందిని కలవండి, ఎక్కువ మందిని కలిసి ప్లాన్ చేసి ఇట్లాంటి మీటింగ్స్లో ఎక్కువ మందిని కూర్చోబెట్టినప్పుడే మీరు కూడా మంచి లెవెల్ని అచీవ్మెంట్ చేశారు. ఒకప్పుడు నేను మా రిలేషన్స్కి, ఫ్రెండ్స్కి, తర్వాత మా తమ్ముళ్ళ చెప్పినా కూడా గ్రాండ్ గురించి చెప్తే, మా సొంత కజిన్ బ్రదర్ కూడా ఈ గ్రాండ్ గురించి చెప్తే ఇట్లాంటి బిజినెస్లు చేస్తే నువ్వే గ్రాండ్ చనిపోతావు, ఈ బిజినెస్ మానే అని చెప్పిండు. కానీ అట్లాంటి టైంలో కూడా నేను నెగిటివ్ కాకుండా అప్లై కౌన్సిలింగ్ తీసుకొని నిలబడిన కాబట్టి ఈరోజు మేము ఈ సన్మానం అనేది తీసుకోవడం జరిగింది. నిజంగా ఫారెన్ గురించి కూడా చెప్పాలంటే ఒకప్పుడు నేను అనుకునేదాన్ని, మా సార్ వాళ్ళ ఫ్రెండ్ జాబ్ చేసి బెంగళూరుకు వెళ్ళేసి వచ్చిండు ఫ్లైట్ లోపల. అట్లాంటి టైం లోపల ఆయన స్టేటస్ కూడా నేను చూడలేదు, ఎందుకంటే మా
అతను ఫ్లైట్లో తిరుగుతుండు, మేము ఎడ్ల బండిలో తిరుగుతున్నామని చెప్పేసి కొంచెం షేమ్గా ఫీల్ అయ్యేదాన్ని. అట్లా కూడా చాలా అంటే ఇన్సల్ట్గా మాట్లాడేవాళ్ళు. అతని టైంలో కూడా నేను ఎవరితో మాట్లాడగలిగాను. కానీ ఈరోజు ఈ బిజినెస్ నుంచి మా సారు ఇంటర్నేషనల్ ఫ్లైట్లలో థాయిలాండ్, దుబాయ్, ఖత్తర్ ఇట్లాంటి 3 దేశాలు మా సార్ తిరిగి రావడం జరిగింది. ఇంకా కూడా చెప్పాలంటే అతను లక్షలు ఖర్చు పెట్టి చదువుకొని నెలకు ₹1,00,000 సంపాదిస్తుడు. మేము ఒక డిగ్రీ వరకు చదువుకొని ఈరోజు 3,50,000 ఇన్కమ్ తీసుకుంటున్నామంటే ఒక్కసారి ఆలోచన చేయాలి ఎక్కడ లైఫ్ ఉందండి. కాబట్టి ఇక్కడే మన లైఫ్ అనేది ఉంది. దీన్ని ఖచ్చితంగా నమ్మండి, వినండి. ఒక 3 ఇయర్స్ అప్పటికప్పుడే సక్సెస్ రావాలంటే కాలేమో. ఒక 3 ఇయర్స్ టైం పడుతుంది. ఈ 3 ఇయర్స్ టైం లోపల రెగ్యులర్గా ప్లాన్ చేస్తూ ఈ జూమ్ మీటింగ్, ఫిజికల్ మీటింగ్స్ అటెండ్ చేస్తూ అప్లైలో సబ్మిషన్లో ఉంటేనే మనం ముందుకెళ్ళగలుగుతాం. నాకు కూడా చాలా రకాల అప్ అండ్ డౌన్స్ వచ్చినాయి. డౌన్ అయినాక ఉన్న లైఫ్స్ అన్నీ కూడా పోయినాయి. 1 lakh ఇన్కమ్ వచ్చినాక జీరోకి వెళ్ళిపోయిన బిజినెస్ను మళ్ళీ నిలబెట్టుకున్నా అంటే దానికి ఒకటే ఒక రీజన్, నాకు ఈ బిజినెస్ మీద ఉన్న నమ్మకం, అప్లైన్స్ మీద ఉన్న నమ్మకం. ఆ రెండే నేను ఇక్కడ వరకు తీసుకురాగలిగాను. కాబట్టి మీరు కూడా సక్సెస్ అవుతారు. చాలా మంది మీటింగ్ వస్తారు, మీటింగ్ వెళ్ళినాక మళ్ళీ ఇంటికి వెళ్ళంగానే వాళ్ళతో అయింది కానీ మనతో అవుతుందో కాదో అని ఆలోచన చేస్తారు. మాతో అయినంటే మేము కూడా మీలాంటి ఒక సాధారణమైన మనుషులమే. మాతో సాధ్యమైందంటే 100% మీతో కూడా సాధ్యం అవుతుంది. నిజంగా చెప్పాలంటే మొన్న DCD రికగ్నిషన్ అప్పుడు మా ఇంటికి కార్డ్స్ వస్తే కొంతమంది ఏంటంటే వాళ్ళకు లోపల కుళ్ళు, వీళ్ళ ఇంటికి ఇవన్నీ వచ్చి ఇక్కడ ఏమో చేయాలనే ఆలోచన వాళ్ళ లోపల ఉంది. అందుకే ఏం చేసిరంటే కార్లు రాగానే స్టార్ట్ చేసారు. ఒక ఆమె వచ్చి ఇక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోవాలన్న ఉద్దేశంతో మా ఇంటికి వచ్చి, మా కోడలు ఇంటికి వచ్చి హనుమంత్ మామయ్య వాళ్ళని, మమతా అత్తమ్మ వాళ్ళని కార్ల కంపెనీల నుంచి కార్లన్నీ వస్తున్నాయి, వీళ్ళు కంపెనీలో ఏదో ఫ్రాడ్ చేసినట్టున్నారు, ఒక 20-30 కార్లు వచ్చినాయి చూసిరాపో అని చెప్పారు. వాళ్ళ అత్తమ్మ ఆగమాగం వచ్చింది, మా ఇంటికి వచ్చేటుంది. ఏమైంది కార్లన్నీ వస్తున్నాయట, మీకు ఏదో జరుగుతుందని చెప్పేసి ఊళ్ళో అందరు భయపడుతున్నారు అని చెప్పేసి అంటుంది. అంటే వాళ్ళు అట్లా కావాలని ఆలోచన చేసి వచ్చారు. కానీ అక్కడికి వచ్చినాక సీన్ రివర్స్ అయింది. వాళ్ళు నేను ఒకటే చెప్పిన వచ్చిన వాళ్ళు అక్కడ నిజంగానే మమ్మల్ని ఏమో చేయడానికి వచ్చింది. 1 గంట సేపు కూర్చో పైన మాట్లాడతారట, కొద్దిసేపు పైకి రా అని చెప్పేసి మాకు రికగ్నిషన్ చేసే టైంలో పైకి తీసుకెళ్ళినా అక్కడికి కూడా ఆమె ఇంట్రెస్ట్ వచ్చింది. ఎందుకంటే నన్ను ఏదో చేయాలనే ఆలోచన. అక్కడికి వచ్చి కూర్చున్నాక అర్థమైంది ఇక్కడ పూజల్ని సన్మానం చేయడం, పూలదండలు వేయడం, సార్ వాళ్ళు మా గురించి మాట్లాడడం, మేడం వాళ్ళు మాట్లాడడం విన్నాక కిందికి వచ్చేంత వరకు వెయిట్ చేసి కిందికి వచ్చినాక అంటుంది, నిజంగా ఈ బిజినెస్ చేయాలంటే ఏం చేయాలో చెల్లె నేను కూడా చేస్తాను జరగకపోవడం. అప్పుడు అర్థమైంది ఈ బిజినెస్ లో ఏముంది, వీళ్ళు ఏం చేసారు, ఎందుకు వచ్చిరని. అట్లా కుళ్ళు ఉంటుంది చాలా జనాలకి. ఏదో మన మీద ప్రేమ ఉన్నట్టు ఎక్కడ లేని ప్రేమను ఉడకబోస్తారు. ఉడకబోయంగానే మనం ఏమనుకుంటాం, వీళ్ళు మన గురించే చెప్తున్నారు కదా అని మన అప్లైన్లో మాట పక్కన పెడతాం. ఇంటి పక్కల మాట విని బిజినెస్ మానేసి అప్లైన్ చేయకుండా, మీటింగ్లకు రాకుండా, ప్రొడక్ట్స్ వాడకుండా, ప్లాన్లు చేయకుండా కూర్చుంటే మనం కూడా మన పక్కింటి వాళ్ళు ఎట్లా అయితే పొలం పని చేసుకుంటూ, బిల్డింగ్ చేసుకుంటూ, బట్టలు విడుకుంటూ, బాసలు తోముకుంటుంటారు కదా, మనం కూడా అదే చేస్తాం. అప్లైన్లో మాట విని ఇక్కడ ఫిజికల్ మీటింగ్ అటెండ్ చేస్తే మా లెక్క మీకు కూడా రికగ్నిషన్ జరుగుతుంది. కాబట్టి ఇట్లాంటి రికగ్నిషన్ కావాలా లేకుంటే వాళ్ళలాగా ఉండాలా అనేది మీ అందరూ మీరుగా డిసైడ్ అయ్యి వర్క్ చేయండి. నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు